ఓకే ఓకే సరే సరే జై జక్కపూడి జై జక్కపూడి కూర్చో జై జక్కపూడి జక్కపూడి నాయకత్వం హాయ్ అందరికి నమస్తేనండి. ఈరోజు లిక్కర్ స్కాములో మిథున్ రెడ్డిని 4వ ముద్దాయిగా చేర్చడం ఇది చాలా శుభపరిమాణంగా భావిస్తున్నాం. అలానే 300 పేజీల్లో ఛార్జ్ షీట్లలో
అంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి తొత్తు అతను మోచేయి నీళ్లు తాగే సజ్జలగాడు, సకల శాఖ మంత్రిగా ఒలగబెట్టిన సజ్జలగాడు బయటకు వచ్చాడు. ఇప్పుడే వచ్చి వాడు మాట్లాడతాడు. లేని కేసులో ముద్దాయిగా మిథున్ రెడ్డిని చేశాడు. ఉన్న కేసులు ఏదో చెప్పమ్మా. మరి సజ్జల, మేము సజ్జలను అడుగుతున్నాం. సోది మాటలు మాట్లాడటానికి భలే వస్తావమ్మా సజ్జల. పోయి జగన్మోహన్ రెడ్డి చెప్పు నీ సోది మాటలు. మేం కాదు, మాకు కాదు చెప్పాల్సింది. ఏమి 300 కేసులు, 300 పేజీల్లో జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు, మిథున్ రెడ్డి పేరు చెప్పారు. మొత్తం మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని చెప్తున్నారు. కసిరెడ్డి చెప్పాడు. ఇంకేం కావాలమ్మా నీకు? మీలాగా స్కిల్ డెవలప్మెంట్ లో ఏమీ లేకుండా రాత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అది లేని కేసు, సంబంధం లేని కేసు. అది ఏమీ లేకుండా అరెస్ట్ చేసేది చంద్రబాబు నాయుడు గారిని. అట్లానే మిథున్ రెడ్డిని నువ్వు అలా పోల్చగాకమ్మా. సజ్జల సకల శాఖ మంత్రి వలగబెట్టిన చాలు. రేపొద్దున నీ కొడుకు భార్గవ రెడ్డి గారిని జైలు పాలవుతాడు. ఈ లిక్కర్ స్కామ్ లో ప్రభుత్వం లిక్కర్ స్కాములు నడిపితే స్కామ్ జరిగిద్దా అంటావా? అది స్కామ్ అనరమ్మా. కానీ నువ్వు చేశారే మీరు. ఒక బ్రాండ్ తెచ్చి ఆ బ్రాండ్ 10 రూపాయలు ఉన్న సరుకుని 200 రూపాయలకు అమ్మి ఈ మధ్యలో ఉన్న లబ్బులన్నీ ఎత్తేవు చూడు. దీన్ని స్కామ్ అంటారమ్మా సజ్జల. సుమారు 3,000 కోట్లు స్కామ్ చేశారు. 3,500 కోట్లు స్కామ్ చేసి అన్ని నొక్కి విదేశాల్లో పెట్టి డబ్బులు చేస్తే మేము చూస్తూ ఉండాలి. ఎలక్షన్ డబ్బులు వాడితే సజ్జల ఇక నీకుంది ముందు ముసల పండగ అని చెప్తూ ఇంకా ప్రెస్ మీట్కి రామాకమ్మా. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతాడు, చెప్పకూడదు తింటాడు. ఆ రోజు నువ్వు వద్దు. అది కూడా నువ్వు బయట ఉంటే. సజ్జలుగా చెప్తున్నాం, ఇట్లాంటి చండాలమైన మాటలు మాట్లాడావంటే సజ్జల ఈపు మోతెక్కిద్దమ్మా నీకు. అందరికీ నమస్కారం. నా గీతం ఎంపీ మిథున్ రెడ్డి గారిని ఆయన 3 సార్లు ఎంపీగా గెలిచి ప్రజాదరణ పొందిన వ్యక్తి. అట్లా ఆయనకు అక్రమంగా లిక్కర్ కేసులో అరెస్ట్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం చాలా దౌర్భాగ్యము. దీనికి మేము వైఎస్ఆర్సీపీ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తాము. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల్లో ఆయన ఫ్యామిలీ, పెద్దిరెడ్డి ఫ్యామిలీ కానీ, మిథున్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ప్రజల్లో ఉండి ప్రజల కోసం ఎల్లవేళలా పనిచేసి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయనకు డైరెక్ట్గా ప్రజా దర్బార్లో, ప్రజా కోర్టులో ఎలక్షన్స్లో ఫేస్ చేసే దమ్ము ధైర్యం లేక ఈ రకంగా అక్రమ కేసులు ఆయన మీద పెట్టేసి ఆయనకి అరెస్ట్ చేసి ఈ రకంగా ఆయనకి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ధైర్యాన్ని కోల్పెట్టేట్టు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారు. కానీ మా మిథున్ రెడ్డి గారు ఎప్పుడంటే ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయాన్ని ఎదుర్కొంటారు. ఖచ్చితంగా ఈరోజు ఆయనకి అరెస్ట్ చేసింటే కూడా కోర్టులో ఇదంతా ఏమీ ఇది లేని యాక్చువల్గా అయితే దీనికి ఏమీ ప్రూఫ్స్ ఏమీ లేకుండా కేవలం మాట దీని మీద అరెస్ట్ చేసి ఆయనకి ఈ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇది వచ్చిందను రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠ. ఇది ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం పరాకాష్ఠలో చేరిపోయింది అనే దానికి మన మిథున్ రెడ్డి గారి అరెస్టే ఒక ఉదాహరణ. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ రోజు ఏ రకంగా ఆయన అరెస్ట్ చేశారో కోర్టు అనేది మాకు ఉంది. కోర్టులో ఖచ్చితంగా నిజాలు తేలుతాయి. మేము ఖచ్చితంగా మా మిథున్ రెడ్డి గారు నీట్గా ఒక కడిగిన ముత్యంలాగా కోర్టులో ఖచ్చితంగా బయటకు వస్తారు. ఈరోజు కూడా మేము సిట్ ఆఫీస్ కాడ ఆయన కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఆయనకి ఏమీ కాదు. ఖచ్చితంగా ఆయన గెలిచి ప్రజలంతా ఆయన పక్కనే ఉంటారు. ఆయన ఎంత అణిచివేయాలని చూస్తారో అంత ఇదిగా ఆయన పైకి వస్తారు. ఖచ్చితంగా ఆయనకు మంచి జరుగుతుంది. మేమందరూ ప్రజలంతా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ, రాజంపేట పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఆయన వెంట ఉంటారని చెప్పి ఖచ్చితంగా ఆయన తిరిగి ఆయన ఉండే ఆయన అక్రమ కేసులను తొలగించి ఆయనకి రిలీజ్ చేస్తారని చెప్పి రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.